హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు రీవాల్యుయేషన్ గురించి ఒక అప్డేట్. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కనపడే 2 ఛానల్స్ మనవే అన్నమాట. దీంట్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ మరియు అప్డేట్స్ అనేవి ఉంటాయి. ముందుగా మేము ఓ గ్రేడ్ వచ్చేలా 90% అన్నీ కరెక్టే రాసాము, అయినా కూడా మమ్మల్ని ఫెయిల్ చేశారు అనేవారు రీవాల్యుయేషన్కి అప్లై చేయండి, పాస్ అవుతారు. మీరు చాలామంది ఇలా అనుకుంటారు, రీవాల్యుయేషన్ పెడితే పాస్ కాము అని అనుకుంటారులే, కానీ చాలామంది పాస్ అవుతూనే ఉంటారు. కాబట్టి ఇదే లాస్ట్ ఛాన్స్, అప్లై చేసి చూడండి. దీన్ని కూడా వదిలేసుకుంటే నెక్స్ట్ ఇయర్ సప్లీ రాయాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్ అనేది నెట్ సెంటర్లో అప్లై చేయండి. కొంతమందికి మాత్రమే ఫోన్లో అప్లై చేస్తే సక్సెస్ అవుతుంది. రీవాల్యుయేషన్ అనేది ఫోన్లో చేస్తే ఫోన్పేలో మనీ కట్ అవుతున్నాయి, కానీ సక్సెస్ అని చూపించటం లేదు. అంటే ఆ మనీ అనేవి రీఫండ్ అవ్వవు, అది సక్సెస్ కాలేదు అని అర్థం. దానిలో అప్లై చేసే దగ్గర మెన్షన్ చేశారు, ఒక్కసారి కట్టిన పేమెంట్ అనేది, కట్టిన మనీ అనేది ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రావు, రీఫండ్ చెయ్యరు అని ఉంది. ఆల్రెడీ వాటి మీద వీడియోస్ అయితే చేశాను. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడండి. లేదంటే వీడియో లెంత్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. మీలో కొంతమంది ఫోన్లో అప్లై చేశారు, సక్సెస్ అయింది అంటే హ్యాపీ. లేదంటే నెట్ సెంటర్లో అప్లై చేయండి. ప్రజెంట్ ఇప్పుడు రీవాల్యుయేషన్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళి రీవాల్యుయేషన్ అనేది అప్లై చేయండి. ఒకవేళ మీరు ఫోన్లో అప్లై చేశారు, సక్సెస్ అవ్వలేదు, తర్వాత రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది మనం రీవాల్యుయేషన్కి కట్టే ముందు ఫోన్పేలో మనీ కట్ అవుతాయి, కానీ మనకి సక్సెస్ అని చూపించదు. అలా మనకి రిజల్ట్లో ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని రాకుండా ఉండాలి అంటే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. ఇక నెక్స్ట్ విషయం, రిజల్ట్లో చెక్ చేస్తే ఇన్వాలిడ్ లేదా అనౌన్స్డ్ లేటర్ అని వస్తున్న వారికి ఈ వీక్లో రిజల్ట్ అనేది అప్డేట్ చేస్తారు. రీవాల్యుయేషన్ అనేది 22 జూలై వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. లాస్ట్ డేట్ 23rd 24th మేము ట్రై చేస్తాము అంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు. వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మాత్రమే మనం అప్లై చేయాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేయండి. అంటే మేము ఎంత మంచిగా రాసినా ఫెయిల్ చేశారు అని అనుకునే వాళ్ళు రీవాల్యుయేషన్కి అప్లై చేయక 1 year అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక తర్వాత విషయంగా ఇన్స్టెంట్ సప్లీ అనేది 2023 అంటే 2023లో ఒక్కసారి మాత్రమే కండక్ట్ చేశారు. 2022, 2021లో అయితే ఎప్పుడు కండక్ట్ చేయలేదు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ నుండి 5th సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి 6th సెమ్లో ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే ఆగి ఉన్న వారికి కండక్ట్ చేస్తారు. ఆ ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. మరి ఇప్పుడు మేము ఐసెట్, బీఈడి, పీజీ అన్నీ రాసాం కదా బ్రో, వాటికి కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి కదా. అంటే కంపల్సరీగా డిగ్రీ అనేది పాస్ అయినట్టు సర్టిఫికేట్స్ లేదా రిజల్ట్ జిరాక్స్ అనేది కంపల్సరీగా కావాలి. మీరు డిగ్రీ మొత్తం పాస్ అయి ఉంటేనే ఆ కౌన్సిలింగ్కి, అడ్మిషన్స్కి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదంటే నెక్స్ట్ ఇయర్ సప్లీ రాసుకొని మళ్ళీ ఐసెట్, బీఈడి, పీజీకి రాసుకొని అప్పుడు దాంట్లో క్వాలిఫై అయ్యి ఉంటే అడ్మిషన్స్కి ఛాన్స్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం, 1st, 3rd, 5th సెమిస్టర్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి ఈ మంత్లో రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఇక విల్ బి అనౌన్స్డ్ లేటర్ అని రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వెబ్సైట్లో మార్క్స్ లిస్ట్ అప్డేట్ చేసి ఉండకపోవచ్చు. ఈ వీక్లో అప్డేట్ చేస్తారు. ఇప్పుడు అప్లై చేసే రీవాల్యుయేషన్ అనేది మినిమం 2 to 3 months అనేది టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. రీవాల్యుయేషన్ అనేది నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేయండి, ఎందుకంటే ఇదే లాస్ట్ ఆప్షన్. ఒకవేళ ఫోన్పేలో చేస్తున్న వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి, ఆ మనీ అనేవి రీఫండ్ అవ్వవు. మేము ఎంత మంచిగా రాసినా మమ్మల్ని ఫెయిల్ చేశారు అని అనుకునే వాళ్ళకి ఇదే లాస్ట్ ఆప్షన్ రీవాల్యుయేషన్ అనేది. ఎందుకంటే ఇన్స్టెంట్ సప్లీ పెట్టకపోతే ఇబ్బంది పడతారు. ఒకవేళ ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ అంటే ఇన్స్టెంట్ సప్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని అంటే ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేనైతే అప్డేట్ ఇస్తాను. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో చివరిగా ఇదండి వీడియో.